మెగానెట్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి రీఛార్జ్ అవుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు గులాబీ అధిష్టానం సరికొత్త వ్యూహాలకు పదును పెడుతుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పార్టీ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెక్నికల్ విజను, ట్రబుల్ షూటర్ హరీష్ రావు క్షేత్రస్థాయి వ్యూహాలు తోడవడంతో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం సరికొత్త జోష్తో దూసుకుపోవడానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీలను నియమిస్తూ అధిష్టానం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడూ టెక్నాలజీని, నూతన వరవడులను అందిపుచ్చుకోవడంలో ముందుండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ డిజిటల్ సభ్యత్వ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఐటీ విజన్కు తగ్గట్టుగానే అత్యంత పారదర్శకంగా, వేగంగా సభ్యత్వాలు నమోదు చేసేలా ఒక హైటెక్ డిజిటల్ అప్లికేషన్ రూపకల్పన వెనుక కేటీఆర్ మార్గదర్శకత్వం ఉంది. ప్రస్తుతం ఈ యాప్ తుది పనులను కేటీఆర్ స్వయంగా పరిశీలిస్తుండగా త్వరలోనే దీనిని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా పార్టీ క్యాడర్లో, ముఖ్యంగా సోషల్ మీడియా యువతలో సరికొత్త ఉత్సాహం వస్తుందని కేటీఆర్ గట్టిగా విశ్వసిస్తున్నారు. మరోవైపు పార్టీ ట్రబుల్ షూటర్, సీనియర్ నేత టి హరీష్ రావు క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్లో అపార అనుభవం ఉన్న హరీష్ రావు ఇన్ఛార్జీలను సమన్వయం చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నూతనంగా నియమితులైన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించే ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి ఆయన నేతృత్వం వహించనున్నారు. డిజిటల్ యాప్ను ఎలా వాడాలి, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వివరాలను ఏ విధంగా సేకరించాలనే అంశాలపై హరీష్ రావు స్వయంగా దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ప్లాన్లో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 2 క్రియాశీలక కార్యకర్తలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చేలా హరీష్ రావు పక్కా స్కెచ్ వేశారు. జిల్లాలోని పార్టీ ప్రధాన కార్యదర్శులు, స్థానిక ముఖ్య నేతలను కలుపుకుంటూ ప్రతి గ్రామం, ప్రతి వార్డులోనూ మెంబర్షిప్ సజావుగా సాగేలా ఆయన క్షేత్రస్థాయి వ్యూహాలను సిద్ధం చేశారు. ఒకవైపు కేటీఆర్ టెక్నాలజీ, మరోవైపు హరీష్ రావు క్షేత్రస్థాయి పట్టు, ఈ రెండింటి కలయికతో రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ చేస్తూ గులాబీ బాసులు ముందుకు సాగుతున్నారు. ఈ డిజిటల్ విప్లవం ద్వారా పార్టీకి కొత్త రక్తాన్ని చేర్చడంతో పాటు పాత కార్యకర్తలను యాక్టివ్ చేయడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో గ్రామ కమిటీల పునర్వ్యవస్థీకరణ కూడా జరగనుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ అధికారికంగా ప్రారంభం కానుండటంతో కేటీఆర్, హరీష్ రావుల సంయుక్త కాంబినేషన్లో గులాబీ శ్రేణులు క్షేత్రస్థాయిలో తిరుగులేని పట్టు సాధించుకునేందుకు సర్వసన్నద్ధమవుతున్నాయి. చూడాలి మరి ఈ వ్యూహాలు పార్టీని ఎంతవరకు బలోపేతం చేస్తాయో.